126వ వర్ధంతి నాడు మీ అందరికీ శుభాకాంక్షలు. జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. 126వ వర్ధంతి నాడు మీ అందరికీ శుభాకాంక్షలు. జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. 2012లో ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పెద్ద నోట్లు రద్దు చేయాలని కేంద్రాన్ని కోరటం జరిగింది. ఏ రాజకీయ పార్టీ చేయాల, ఒక తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 2016 సంవత్సరంలో మోడీ గారు అనౌన్స్ చేసిన వెంటనే భారతదేశ వ్యాప్తంగా ఇంత మంచి కార్యక్రమం చేపట్టారని పొగిడిన ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత, పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత మనందరం చాలా ఇబ్బంది పడతాం వాస్తవమే. నేను కూడా చాలా దగ్గర బ్యాంకులకి వెళ్ళినప్పుడు అక్కడ క్యూలో నిలబడిన రైతుల్ని, డ్వాక్రా మహిళల్ని, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన చాలా మందిని అడుగుతాం జరిగింది, మీ అభిప్రాయం ఏంటి ఈ నోట్ల రద్దు పైన. అది అడిగినప్పుడు అందరూ ఒకటన్నారు, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రధానమంత్రి గారు, ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం, అందుకే ఎంత ఇబ్బంది ఎదుర్కొన్నా ఈరోజు మేము క్యూలో నుంచుంటామని ఆ రోజు నాకు చెప్తాం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారే, ఏదో రకంగా ప్రజల్ని మనం ఆదుకోవాలి అనేది ఒక నిర్ణయం తీసుకుని భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా డిజిటల్ కార్యక్రమాలు, డిజిటల్ వాలెట్ కానివ్వండి, ఆధార్ ద్వారా పేమెంట్ కానివ్వండి తలపెట్టిన ఏకైక ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నగదు రహిత సమాజం అనేది ఉండాలి. డిజిటల్ ప్లాట్ఫామ్ అయినా పేమెంట్లు జరిగితే ఎవరైతే ట్యాక్సులు ఎగ్గొడుతున్నారో నల్లధనం ఏదైతే ఉందో అది పోతుందని పదే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మీరు చూస్తే పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులో చాలా డబ్బులు ఈరోజు సమకూర్చడం జరిగింది. దానివల్ల మీరు ఎక్కడ గమనించినా ఇంట్రెస్ట్ రేట్లు, అంటే ఎవరైతే ట్యాక్సులు కడుతున్నారో, లేదంటే కొత్తిళ్ళు కట్టుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే కార్లు కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈరోజు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గే పరిస్థితి వచ్చినాయంటే దీని ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పీడిఎస్ వ్యవస్థని మార్పు తీసుకురావాలి, పేద ప్రజలకి ఏదైతే రేషన్ ఇస్తున్నామో అది వాళ్ళకి అందట్లేదు అని ఒక ఆలోచనతో భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా ఈ పీడిఎస్ మనం తీసుకొస్తాం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు, మీరు చేయగలుగుతున్నారా, గుజరాత్లోనే మేము పెట్టలేదు, ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎట్లా చేస్తున్నారని అడుగుతాం జరిగింది. ఈరోజు ఈ వ్యవస్థను చూసి ఒక ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం వ్యాప్తంగా ఈ పీడిఎస్ వ్యవస్థ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలు కూడా చెప్తాం జరిగింది, ఇది తీసుకురండి, ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా చేశారో మీరు చూసి నేర్చుకోండి అని చెప్తాం జరిగింది. ఎవరు ఊహించిన విధంగా మన దగ్గర జన్ధన్ అకౌంట్లు 88% ఓపెన్ చేసుకున్నాం. దాంట్లో భాగంగా క్రెడిట్ కార్డులు కూడా మనం ఇస్తాం జరిగింది. ఒక్క కృష్ణా జిల్లా, ఇక్కడ బాబు కలెక్టర్ గారు ఉన్నారు, ఏ జిల్లాలో చేయని విధంగా ఒక కృష్ణా జిల్లాలోనే ఆన్లైన్ పేమెంట్లు తీసుకొచ్చి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీసుకొచ్చి రేషన్ కూడా కంపల్సరీ ఆధార్ పే చేయమని ఇక్కడ బాబు గారు ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా 16,844 మంది మనం ఈ లక్కీ డ్రా కార్యక్రమాల్లో దాదాపు 2,09,85,000 రూపాయలు గెలుస్తాం జరిగింది. ప్రధానమంత్రి గారు ఏంటంటే ఎక్కువ మంది ప్రోత్సహించాలి,
ఎక్కువ మంది డిజిటల్ ప్లాట్ఫామ్ మీద రావాలి. ఈ ప్లాట్ఫామ్ మీద రావాలంటే ఈ ఈ ప్రోగ్రామ్ తరఫున